మాటను ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును గదా. చిన్న ప్రార్థన అండి. మా ప్రభువా, మా రక్షకుడా, తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అవును స్వామి, ఈ వాక్యం ద్వారా ఈరోజు తండ్రి మనతో మీరు మాట్లాడండి. తండ్రి, మన ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. వెతబడిన మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చదివబడిన లేఖన భాగం గురించి ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, యేసయ్య ఏ సందర్భంలో ఈ యొక్క మాటను ఆయన తెలియజేస్తున్నాడు? తాను ఏమంటున్నాడు? నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను గదా అని దేవుడు ఏ సందర్భంలో ఈ మాటను ఆయన తెలియజేస్తున్నాడు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, చూడండి, ఈ యొక్క అధ్యాయము ఏ సందర్భంలో రాయబడింది? యేసయ్య పర్వతము మీద ఆయన చేసిన ప్రసంగం మనకందరూ కూడా బాగా తెలుసు, అవును కదండి. యేసయ్య ఆ రోజు పర్వతం మీద ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయము చివరి దాకా ఈ 3 అధ్యాయాలు కూడా యేసయ్య పర్వతం మీద చేసిన ప్రసంగంగానే గుర్తించబడిందండి. ఈ పర్వతం మీద యేసయ్య చేసిన ప్రసంగంలో మనం గమనించినట్లయితే 25వ వచనం నుంచి మనం గమనించగలము. 25వ వచనం నుండి 34వ వచనం వరకు మనం గమనించినట్లయితే, ఏ కాంటెక్స్ట్ లో యేసయ్య ఈ మాటలు ఆయన తెలియజేస్తున్నా మనకు బాగా అర్థమవుతుంది. చూడండి, పర్వత ప్రసంగంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు చాలా విషయాల గురించి ఆయన మాట్లాడుతూ వస్తున్నట్లు మనం గమనిస్తాం. 5వ అధ్యాయం స్టార్టింగ్ నుంచి ధన్యత గురించి ఆయన మాట్లాడినట్లు మనకు తెలుసు, అవును కదండి. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, ఈ విధంగా అక్కడ ధన్యత గురించి మనం చూస్తాం. అట్లే వస్తూ మీరు భూమికి ఉప్పై ఉన్నారు, లోకానికి వెలుగై ఉన్నారు అని ఆయన మాట్లాడతాడు. తర్వాత కంటిని గూర్చి ఆయన మాట్లాడతాడు. ఈ విధంగా ధర్మశాస్త్రం గురించి చాలా విషయాలు యేసయ్య మాట్లాడుతూ 25వ వచనానికి వచ్చినప్పుడు మరి ఆరోగ్యం చూసినట్లయితే ప్రార్థన గురించి కూడా యేసయ్య ఇదే పర్వత ప్రసంగంలో ప్రార్థన గురించి ఆయన మాట్లాడతాడు. మనకందరికి బాగా తెలిసిన పరలోక ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన అంటాం కదండి. ఈ యొక్క పర్వత ప్రసంగంలోనే ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ విధంగా ప్రార్థన గురించి ఆయన మాట్లాడతాడు, ఉపవాసం గురించి ఆయన మాట్లాడతాడు. అట్లే మనం గమనించినట్లయితే ఈ 25వ వచనానికి వచ్చేసరికి ఆయన దేని గురించి మాట్లాడతాడు అని ఒకసారి మనం గమనిస్తే, చూడండి, 25వ వచనం నుండి ఒకసారి ఎవరన్నా చదువుతారా? 25వ వచనం దయచేసి. 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను మీ ధరించుకొనుటకు అని మీ మళ్ళీ చదువుతాను. అందువలన నేను మీతో చెప్పుతున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? థాంక్స్ అండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం గమనించినట్లయితే ఏ విషయం గురించి యేసయ్య ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో 30వ వచనం ఇంతకు ముందు చదివిన వాక్యము ఆయన అన్నాడు, మనకి ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఏ విషయం అండి? ఏ విషయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు? చింత గురించి కదా. చింతింపకుడి అని ఆయన అంటున్నాడు. చింతను గూర్చి ఆయన మనుషులకు తెలియజేసే సమయమున ఆయన ఆ సందర్భంన ఆయన ఈ మాట పలికినట్లు మనం చూస్తున్నాం. మనం ఒకసారి గమనించినట్లయితే ఈ పర్వత ప్రసంగంలో దేని గురించి అయినా యేసయ్య ఎక్కువగా మాట్లాడినాడంటే 2 విషయాలు ఉన్నాయండి. మీరు తర్వాత ఈ పర్వత ప్రసంగం అంతా కూడా 5వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం చివరి దాకా మీరు చదివి చూడండి.
సో ఒక్కొక్క విషయం గురించి ఒక 2, 3 వచనాలు ఆయన మాట్లాడుంటాడు. బహుశా ఒక 5 వచనాల వరకు ఉండొచ్చు. అయితే ఒక 2 విషయాలు ఉన్నాయండి. సో దాదాపు 10 వచనాల వరకు ఆయన ఆ 2 విషయాల గురించి మాట్లాడతాడు. ఒకటి ప్రార్థన గురించి, రెండోది చింత గురించి. చింత గురించి ఆయన 10 వచనాల్లో మాట్లాడుతూ అక్కడ తెలుసుకుంటాం. ఎందుకు యేసయ్య అంత ప్రాముఖ్యతనిచ్చినాడు ప్రార్థనకు, తర్వాత చింత విషయంలో అని మనం గమనించినట్లయితే చూడండి, మనం సాధారణంగా అనుకుంటాం చి చింత అనే విషయంకొచ్చినప్పుడు అదేమి పెద్ద విషయం కాదులే అని మనం అనుకుంటాం. అయితే అది ఎంత పెద్ద విషయమో, ఎంత గొప్ప ప్రమాదమో దేవుడు బాగా ఆయన తెలిసిన వాడయ్యే అందుకే అంత ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి ఆ విషయం పట్ల మనిషిని హెచ్చరించినట్లుగా మనము గమనించొచ్చంటండి. ఏం చింత అంత ఒక ప్రమాదమా మనిషికి అంటే అవును. సాధారణంగా మనం చింతన గురించి చులకనగా ఆలోచన చేస్తాం. అది ఒక పెద్ద పాపము కాదులే, నేరము కాదులే అనుకుంటాం. అయితే గమనించగలము దేవుని దృష్టిలో అది గూడా ఒక పెద్ద నేరమే, పెద్ద పాపమే. ఇది బహుశా ఆశ్చర్యంగా అనిపించొచ్చు. చింతన పాపమా? అసలు మనకు ఆ థాట్ గూడా రాదు కదా! సో, చూడండి, యాక్చువల్లీ మనం గమనిస్తే పాపం అంటే ఏంటి అని ఆలోచన చేస్తే మనకందరికీ తెలుసు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే చెయ్యొద్దు అన్న పని చేయడమే పాపం కదండీ! సో, ఆ విధంగా అయితే ఒకసారి మీరు గమనించండి. ఈ ప్యాసేజ్‌లో భాగంలో గమనించినట్టయితే యేసయ్య ముమ్మారు 3 సార్లు ఆయనేమన్నాడో తెలుసా? చూడండి, 25వ వచనంలో ఇప్పుడు చదివినాం, మీరు చింత పడకుడి అని. అదే విధంగా 31వ వచనంలో మీరు చదివితే అక్కడ గూడా ఆయన అంటాడు చింత పడకుడి. సో అదే విధంగా 34వ వచనం మీరు చదివితే గూడా అక్కడ గూడా చింత పడకుడి అనే మాట రాయబడింది. మీరు తర్వాత అయినా మీరు గమనించండి దయచేసి. సో ఈ ప్యాసేజ్‌లో 3 సార్లు యేసయ్య ఏమంటున్నాడు? చింత పడకుడి, చింత పడకుడి, చింత పడకుడి. 25వ వచనము, 31వ వచనం, 34వ వచనంలో. సో మీరు గమనించినట్లయితే చింత పడకుడి అంటే ఆ పని చెయ్యొద్దంటున్నాడు కదా! చింత చెయ్యొద్దంటున్నాడు. ఇప్పుడు మనము చింత చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము? చెయ్యొద్దన్న పనిని చేస్తున్నాం. అంటే దేవుని మాటను మనము మీరుతున్నాం. అలాగైతే అది పాపం కదా? అవునండి, అది పాపమే, నేరమే. ఈ యొక్క పాపం ఎంత ప్రమాదమో ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుందామండి. చింత అనే పాపము వలన కలిగే నష్టాలు ఏ విధంగా ఉన్నాయి? సో ఏ విధంగా మనిషి జీవితంలో ఎంత నష్టం తీసుకొని వస్తుంది చూడండి. చింత అనేది 3 రీతిగా మనిషిని నష్టపరుస్తుంది. ఒకటి శారీరకంగా, రెండోది మానసికంగా, మూడోది ఆత్మీయంగా. శారీరకంగా ఏ విధంగా అంటే ఎక్కువ చింత చేసే కొలది మనిషికి ఏం కలుగుతుందండి? అనారోగ్యం వస్తుంది కదా! బీపీ, షుగరు ఎక్కువైనప్పుడు డాక్టర్ ఏమంటాడు? ఏమ్మా ఎందుకు చాలా చింత చేస్తుంటున్నావు? చింత మానండి, చింత చేయొద్దు, రిలాక్స్ అందుకే టాబ్లెట్ రాస్తాడు. కొంచెం బాగా నిద్రపోవాలని. ఎందుకు? చింత మానాలని. చింత చేసిన కొలది మనిషికి ఆరోగ్యంగా నష్టపోతాం. రెండోది మానసికంగా. మానసికంగా ఏ విధంగా అంటే నెమ్మది కోల్పోతాం. చింత ఎక్కువ చేసే కొలది మనసులో నెమ్మది ఉండదు కదండీ! అది ఎప్పుడు మనిషిని పీడిస్తా ఉంటుంది. సమాధానం ఉండదు. నెమ్మది, సమాధానాన్ని మనము విలువైన వాటిని కోల్పోతాం. తర్వాత ఆత్మీయంగా ఎంత నష్టపోతామంటే చూడండి, 6వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం 30వ వచనంలో అక్కడ యేసయ్య ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా. ఆ మాట అక్కడ ఉంది కదండీ! 30, 31 వచనం చదివినట్లయితే ఆయన ఏమంటున్నాడు? మరొకసారి చదువుకుందామా? 30వ వచనం. 30వ వచనం. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరింపిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపజేయును కదా! దేవునికి స్తోత్రం. చూడండి, మీరెందుకు చింత చేస్తున్నారు అని ఆయన చెప్తూ ఒక ఉదాహరణంగా అడవి పువ్వుని ఆయన తీసుకొని మాట్లాడుతూ ఆ సమయంలో అంటున్నాడు అల్ప విశ్వాసులారా. అంటే ఎవరైతే చింత చేస్తారో దేవుని దృష్టిలో వాళ్ళు అల్ప విశ్వాసులుగా మిగిలిపోతారండి. అంటే చింత అనేది మనిషిని అల్ప విశ్వాసిగా మారుస్తుంది. ఇది ఆత్మీయ నష్టం కదా! తర్వాత రెండోదిగా మనం గమనించినట్లయితే నిన్ను ఆత్మీయంగా ఎదగనీయదు. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చదువుతారా? లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 14వ వచనం. ఈ చింత అనేది మనిషిని ఆత్మీయ జీవితంలో ఎదగనీయదు, ఫలింపనీయదు. చూడండి, లూకా 8వ అధ్యాయం 14వ వచనం. మనకందరికి తెలిసిన లేఖన భాగమే. 6:14 8:14 అండి.
ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారములు చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింప ఫలింపని వారు. థాంక్స్ అండి. అదే ఇక్కడ చూడండి ఏం రాయబడింది? ఇహలోక పరమైన విచారములు. విచారములు అంటే ఏమండి? చింతలే కదా! సో, వ్యసనం కదా! సో, ఇహలోక పరమైన విచారం. చింతకి మరొక పేరది. విచారం అనేది లేకుంటే వ్యసనం అనేది. కాబట్టి మనిషి జీవితంలో ఈ వ్యసనము, విచారము, లోకపరమైన ఇహ సంబంధమైన విచారము, చింత మనిషి కలిగి ఉంటే ఆ మనిషి ఎ జీవితం ఏమవుతుంది? అది ఎదగనీయదు. ఫలము మనిషి ఇవ్వలేడు. ఫలింపలేడు మనిషి. అంటే ఆత్మీయ జీవితంలో ఎదగనీయదు. ఆ ముండ్ల పొదలో పడిన విత్తనము ఆ ముళ్ళ ద్వారా ఏ విధంగా అణిచివేయబడుతుందో ఆ విధంగా మనిషి ఆత్మీయ జీవితంలో అణిచివేయబడతాడండి. కాబట్టి అటువంటి మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేడు. విచారంగానే ఉంటాడు. ఎందుకు? ఆ చింత అనేది మనిషిని అణిచివేస్తుంది. అవును. చింత అనేది ఒక ముల్లు అనేది ఈ యొక్క వాక్యం ద్వారా మనము తెలుసుకోగలమండి. తర్వాత మూడోదిగా మనం గమనించినట్లయితే చింత ఏం చే ఎ ఎ ఎటువంటి రీతిగా ఆత్మీయ జీవితం ప్రమాదకరంగా ఉంది అంటే, అట్టి వారిని అంటే చింత ఎవరైతే విచారం కలిగి ఎక్కువ ఉంటారో అట్టి వారిని అపవాది మృంగివేస్తాడండి. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఒక్క నిమిషం. 5వ అధ్యాయం 8వ వచనము. ఆ! నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మనకందరికి ఈ వాక్యం బాగా తెలుసు కదండి. ఈ సందర్భం ఈ మాట ఎప్పుడు రాయబడుతా ఉంది? అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుతూ తిరుగుచున్నాడు. ఎవరిని మృంగాలని చూస్తున్నాడంటే 7వ వచనం ఒకసారి చదువుతారా? పై వచనం 7వ వచనం. పైన ఓకే. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. కంటిన్యూ చేయండి ఇప్పుడు. ఆయన మీద వేయుడి. నిబ్బరము కలిగి బుద్ధి గలవారై మెలకుగా ఉంటుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహము వల్లే ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయి ఉంటుంది. ఎవరిని మృంగాలను అపవాది వెతుకుతూ తిరుగుచున్నాడండి. ఎవరు అపవాదికి ఆహారం అయిపోతారు? అలాగైతే అంటే 7వ వచనం చూస్తున్నాం, చింత చేయువారే. అందుకే ఆయన అంటున్నాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకంటే ఆయన మీ కొరకు చింతించున్నాడు. ఒకవేళ మీరు ఆ చింతను ఆయన మీద వేయకుండా మీ మీద వేసుకొని మీరే చింతిస్తూ పోతే ఏమవుతారు? మీరు మెలకువగా ఉండలేరు, నిబ్బరం కలిగి ఉండలేరు. నెక్స్ట్ అపవాదికి మీరు ఆహారముగా మారిపోతారు. వాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగాలని తిరుగుతున్నాడు, వాడు ఖచ్చితంగా మృంగివేస్తాడు. అవునండి. ఇది సత్యము. లేఖనాలు మనం గమనించినట్లయితే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు వారికి కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేసి 6 లక్షల మందిని ఐగుప్తు దేశం నుంచి బయటికి మోషే ద్వారా తోడుకొని వస్తే ఎంతమంది చేరారు కానాను దేశం? 2 కదా, యెహోషువ, కాలేబు. మిగతా వారి సంగతి ఏమైంది? 6 లక్షల మందిలో 2 తప్పితే మిగతా వారి సంగతి ఏమైందండి? ప్రయాణ మధ్యలో అడవి యాత్రలో రాలిపోయారు. ప్రధానమైన కారణం ఏమిటి అని గమనించినట్లయితే ముఖ్యంగా అక్కడ మనం చూస్తాము, వారందరూ కూడా ఏం చేశారంటే దేవునికి వ్యతిరేకంగా గొణిగినారు, సణిగినారు. సో ఎందుకు వారు గొణిగినారు, సణిగినారు అని ఆలోచన చేస్తే, సో వాళ్ళకి కలిగిన లేమిని బట్టి, కొరతను బట్టి. చూడండి, మనిషి జీవితంలో చింత అనేది ఎట్లా ఏర్పడుతుందంటే, ఎప్పుడైతే ఒక మనిషి తన జీవితంలో కలిగి ఉన్న లేమి వైపు చూస్తాడో, కొరత వైపు చూస్తాడో, తప్పకుండా విచారం అనేది ఏర్పడుతుందండి. ప్రభు వైపు చూడకుండా పరిస్థితుల్లో ఎవరైతే లేమి వైపు చూస్తారో, కొరత వైపు చూస్తారో, సమస్య వైపు చూస్తారో, ఖచ్చితంగా సాతానుకు, అపవాదికి ఆహారంగా మారిపోతారు. ఎందుకంటే ఆ కొరత అనేది, ఆ లేమి అనేది వైపు చూసినప్పుడు, దాని వైపు చూసినప్పుడు మనుషులు ఈ చింత అనేది మొదలవుతుంది. ఎప్పుడు ఈ చింత, విచారము, వ్యసనము, ఇహలోక వ్యసనము స్టార్ట్ అవుతుందో, దేవుని వాగ్దానము మనసులో లేకుండా మర్చిపోతారు. ఆ ఇజ్రాయెల్ ప్రజలు మర్చిపోయినారు దేవుని గొప్ప వాగ్దానం. కానాను దేశం ఉంది, దేవుడు అక్కడ తీసుకుపోతున్నాడు కదా అని. అయితే ఎవరైతే ఆ వాగ్దానం మనసులో ఉంచుకుని దేవుని వైపు చూశారో, యెహోషువ, కాలేబు వారు మాత్రం చేరుకున్నారు.
మిగతావంతా కూడా సమస్య వైపు చూస్తూ వారు ఏం చేశారండి? నెక్స్ట్ వాళ్ళ నోట్లో ఏమొచ్చింది? గొనగడం, సనగడం. అవును కదా! ఆ గొనగడం, సనగడం ద్వారా ఏమైనారు వారు? ఆ అడవిలో అరణ్య యాత్రలో రాలిపోయినట్లుగా మనం చూస్తాం. అవునండి. సో, కాబట్టి అపవాదికి ఎవరైతే ఆహారంగా మారిపోతారంటే, ఎవరు మృంగుతాడు వాడంటే, ఎవరైతే చింత చేస్తారో, ఆ చింత అనే ఆ నేరం, ఆ యొక్క పాపము వారిని ఆత్మీయ జీవితంలో చాలా వరకు దిగజారుస్తుంది, నష్టపరుస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినట్లు చేస్తుంది. ఎంత ప్రమాదము చింత అంటే, అంత గొప్ప దేవుణ్ణి నీవు చులకనగా చూస్తావని అర్థం. చిన్నగా చేస్తున్నావు దేవుణ్ణి. అంటే సమస్య పెద్దగా చేసుకొని ఇప్పుడు చూడండి. సమస్య నుంచి విడిపించే దేవుడిని నువ్వు చిన్నగా చేసేస్తే, ఇంక సమస్య నుంచి విడుదల ఎక్కడ నీకు? అవును కదా! కాబట్టి చింత అనేది అంత ప్రమాదమండి. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు క్షమించండి. కానాను దేశాన్ని కోల్పోయినారంటే, స చేరలేకపోయారంటే, వారు సమస్యని పెద్దగా చేసినారు. పెద్ద దేవుణ్ణి వారు తమ దృష్టిలో చిన్నగా చేసేసారు. అంటే దేవుడిని చేతకాని వాడుగా చేసేస్తుంది మన జీవితం ఈ చింత అనేది. సో, ఆ విధంగా మారుస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు, "అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు చింతిస్తున్నారు? అడవి పువ్వుని అంటే నేడుండి సో, రేపటి లోపల లేకుంటే సాయంత్రం లోపల అది వాడిపోయి పొయ్యిలో పోతుంది. అటువంటి అడవి పువ్వుకి దేవుడు ఇంత అలంకారాన్ని ఇచ్చినాడు కదా! అంటే నే ప్రొద్దున్న వికసించి సాయంత్రం లోపల వాడిపోయే పువ్వుని గురించి ఆయన అంతగా శ్రద్ధ తీసుకున్నాడంటే, అంత ఆ పువ్వుని గురించి ఆలోచించి ఆయన అలంకరించాడంటే, సో 70 ఏండ్లు, 80 ఏండ్లు బ్రతికే నీ పట్ల ఆయన ఎంత ఆలోచన కలిగి లేడు? ఎంత ఆయన నిన్ను శ్రద్ధగా చూసుకోడు అనే యొక్క మాటను అక్కడ యేసయ్య తెలియజేస్తున్నాడండి. కాబట్టి మన జీవితంలో ఆలోచించాలా. ఈరోజు మన హృదయము దేనితో నింపబడి ఉంది? సో, మన హృదయం వ్యసనంతో ఉందా? విచారంతో ఉందా? చింత చేస్తున్నామా? అయితే మనం జాగ్రత్త పడాలండి. సో, మొదటిగా చూసాం చింత అనేది మనిషిని అల్ప విశ్వాసిగా మారుస్తుంది. రెండోది ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా ముల్లుగా ఉంటుంది. తర్వాత అపవాది అట్టి వారిని మృంగివేస్తాడు. తర్వాత మనం గమనించినట్లయితే నాలుగోదిగా చూడండి. చింత అనేది ఏం చేస్తదంటే హృదయము మందమైపోతుంది చింత ద్వారా. మెలకువ ఉండదు. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదువుదామా? లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 34వ వచనం. లూకా రాసిన సువార్త 34 21వ మీ అధ్యాయం 34. హృదయములో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు? ఐహిక విచారం వలన మీ హృదయము మందముగా ఉన్నందున. అంటే ఈ విచారం అనేది, ఈ వ్యసనం అనేది మనిషి హృదయాన్ని ఏం చేస్తుందండి? మందపరుస్తుంది. మెలకువగా లేకుండా చేస్తుంది. కన్నడలో అయితే ನಿಮ್ಮ ಹೃದಯಗಳು ಭಾರವಾಗಿರಲಾಗಿ అంటే హృదయం భారమైపోతుంది చింత ద్వారా. అవును. ఎప్పుడైతే హృదయం భారమైపోతుందో ఏమవుతుందండి? అక్కడ నెక్స్ట్ చదవబడే లేఖన భాగం చూస్తున్నాము. యేసు దేని గురించి అక్కడ మాట్లాడుతున్నాడు? మీరు మెలకువగలిగి ప్రార్థన ఎప్పుడు చేస్తూ ఉండండని ఆయన చెప్పే సందర్భంలో ఆ మాట అంటున్నాడు. అంటే మన జీవితంలో ప్రార్థన కూడా లేకుండా మెలకువ లేని పరిస్థితికి మనిషి దిగజారిపోతాడు. ఎప్పుడంటే మనిషి హృదయము భారమైనప్పుడు, ఈ విచారముల ద్వారా, చింత ద్వారా భారమైనప్పుడు అంత నష్టం ఉందండి ఈ యొక్క విచారం అనేది, చింత అనేది. కాబట్టి హృదయాన్ని మందం చేసేస్తుంది. భారంతో నిండిపోతుంది హృదయం. అప్పుడు ప్రార్థన పట్ల శ్రద్ధ ఉండదు. ఒకవేళ ప్రార్థన చేస్తే కూడా అల్ప విశ్వాసం ఉంది కదా! కాబట్టి ఏమో ప్రార్థన చేయాలంటే చేస్తాం అంతే. సో, అది కూడా ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, ఒక అర్ధగంట గడిపే లోపల అబ్బో! చాలా సేపు అయిపోయినట్లుగా ఫీలింగ్ ఎందుకొస్తుంది? హృదయము భారంతో నిండిపోయింది. ఒకవేళ హృదయము భారంతో నిండకుండా హృదయం సంతోషంతో ఉందనుకోండి, మీరు 5 గంటలు చేసినా 5 నిమిషాల్లాగా ఉంటుంది ప్రార్థన అనేది. సో, కాబట్టి ఎందుకు ఒక 10 నిమిషాలకే 15 నిమిషాలకే అంత ఫీలింగ్ వచ్చేస్తా ఉంది. అబ్బా! చాలా సేపు ప్రార్థన చేసినట్లుగా. అంటే హృదయము దేనితో ఉంది? చింతతో, విచారంతో నింపబడింది కాబట్టి భారమైపోయింది. కాబట్టి మనం గమనించాలి, చింత అనేది మనిషి హృదయాన్ని మందం చేస్తుంది. ప్రార్థనలో మెలకువ లేకుండా చేస్తుంది. సో, ఐదోదిగా మనం గమనించినట్లయితే చూడండి, ఈ యొక్క చింత అనేది ఏం చేస్తుందంటే దేవుని రాజ్యము కోల్పోయే ప్రమాదం ఉంది చింత ద్వారా. ఒకసారి చదువుతారా? మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 3వ వచనం.
మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకసారి ఈ మాట గమనించారా? ఈ మాట గమనిస్తే దీనిలో చింతన గురించి ఏముందయ్యా అని అనిపిస్తుంది కదా! యేసయ్య ఏమంటున్నాడు? నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమని? ఏమంటున్నాడు ఆయన? మీరు మార్పు నుండి చిన్న బిడ్డల వంటి వారైతే ఆ! గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని ఆ! మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యేసయ్య చిన్న బిడ్డలను ఆయన చూపించి ఈ మాట అంటున్నాడు. మీరు హ్మ్, చిన్న బిడ్డల వలె మారకపోతే నిశ్చయంగా చెప్తున్నాను పరలోక రాజ్యం మీకు లేదు అని. అంటే చిన్న బిడ్డలు ఎందుకు ఆయన చూపిస్తున్నాడు? చూడండి, ఒక చిన్న బిడ్డ మీరు చంటి బిడ్డని మీరు గమనించినట్లయితే ఒక 3 ఏండ్లు, 4, 5 ఏండ్లు ఉన్న బిడ్డలను గమనించండి. వారు ఎప్పుడైనా ఆహ్, విచారముల చేత గాని, చింత చేత గాని విచారంగా వారు ఉండడం మీరెప్పుడైనా చూసారా? ఎప్పుడు చూడం కదా! చంటి బిడ్డలు ఎప్పుడు గమనించే ఒక ముఖ్య విషయం ఏమిటంటే వాళ్ళెప్పుడు సంతోషంగా ఉంటారు. ఎప్పుడు ఆడుతూ, పాడుతూ బాగా ఆహ్, కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు. ఎందుకు వారు ఆ విధంగా ఉండగలుగుతున్నారు? అంటే వారి హృదయంలో ఏమి లేదు? విచారం లేదు. చింత లేదు, వ్యసనం లేదు. అయ్యో! ఈరోజు ఎట్లా గడుస్తుంది? నేను ఏ బట్టలేసుకోవాలా? నేనెప్పుడు స్నానం చేయాలా? ఎప్పుడు తినాలా? ఏ చింత లేదు. అంతా కూడా ఎవరు చూసుకుంటారు? తల్లితండ్రులు చూసుకుంటారు. అంటే వారి హృదయంలో ఏముందంటే, మా నాయన లేకుంటే మా అమ్మ ఉన్నప్పుడు నేనెందుకు చింత చేయాలా? ఆ ఒక ఇన్‌బిల్ట్ అనే విశ్వాసం. సో, వారి హృదయంలో కలిగి ఉన్న ఒక నమ్మకమే సో, తల్లిదండ్రుల పట్ల ఉన్న ఒక గొప్ప భరవసము వారిని ఆ విధంగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నట్లు చేస్తుందండి. ఉండేలాగా చేస్తుంది. ఎందుకు? హృదయంలో ఆ విచారం లేదు కాబట్టి. ఈరోజు యేసయ్య ఆ చింటి బిడ్డను చూపించి మనతో అంటున్నాడు. సో, నేను మీకు తండ్రిని కదా! సో, నేను అంతా చూసుకుంటాను కదా! సో, ఆ ఒక విశ్వాసము, ఆ ఒక నా మీద ఉన్న భరవసము ఎక్కడ అని ఆయన అడుగుతున్నాడు. అంటే సో, మన జీవితంలో మ మన పుట్టుక, తర్వాత మన అంతము మొత్తము ఎరిగిన దేవుడాయన కదా! సో, లేఖనం చూస్తాము. మన ఆయుష్కాలం ప్రారంభమవ్వక మునుపే ప్రతి ఒక్క దినములన్నీ కూడా ఆయన అప్పుడే తన పుస్తకంలో లిఖించి ఉన్నాడంట. అంటే ప్రారంభము, మన అంతము కూడా ఆయన గ్రంథంలో లిఖించబడి ఉంది. దేవునికి స్తోత్రం. సో, అంత గొప్ప దేవుడు మనకుండగా నేనెందుకు చింత చేయాలా? ఆయన చూసుకుంటాడు అనే ఒక విశ్వాసం కలిగి మనము ఉండాలని ఆ మాట ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడండి. అందుకే చింటి బిడ్డలు ఆయన చూపించి అంటున్నాడు. సో, మీకు నిశ్చయముగా చెప్తున్నాను. మీరు ఆ చింటి బిడ్డల వలె మీరు మారకపోతే ఖచ్చితంగా మీరు పరలోక రాజ్యం చేరలేరు. మీరు బహుశా ఎంత గొప్ప ప్రార్థన పరులుగా మనం ఉండొచ్చేమో. లేకుంటే మనకు అది ఇది బాగా అనేక సంగతులు తెలిసి ఉండొచ్చేమో. అయితే చింటి బిడ్డ ఈ విషయంలో మనం మారకపోతే, అంటే చింత అనేది మనలో కలిగి ఉండి, విచారం కలిగి ఉండి, మనము చింటి బిడ్డల వలె మనం ఆ దేవుని మీద ఆ పరవశం కలిగి, ఆ సంతోషం కలిగి లేకపోతే ఖచ్చితంగా మనం దేవుని రాజ్యము పోగొట్టుకునే ఒక ప్రమాదము ఉందండి. కాబట్టి చింత అనేది చూడండి మనిషిని ఏ విధంగా నష్టపరుస్తుంది. ఇక్కడ చూస్తున్నాము, మనిషిని అల్ప విశ్వాసిగా మారుస్తుంది. తర్వాత ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా చేస్తుంది. తర్వాత అపవాది అట్టివారిని మృంగివేయే అవకాశం ఉంది. అంటే అపవాదికి ఆహారంగా మారిపోతారు. తర్వాత హృదయము మందమైపోతుంది. తర్వాత దేవుని రాజ్యము కోల్పోయే ప్రమాదం ఉంది. సరే, అలాగైతే ఈ యొక్క చింతను మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అని ఒకసారి మనం గమనించిన చివరికి ఈ విషయం చూసి మనం ముగించుకుందామండి. ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఒకసారి చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఈ చింత అనే ఒక ఆహ్, ఈ విషయాన్ని ఏ విధంగా మనం ఎదుర్కోవాలి? చింత అనేది మన ఆత్మ జీవితంలో ప్రధానమైన శత్రు. అంతేకాకుండా అపవాది చేతిలో వాడబడే ఒక బాణం వంటిదది. సో, అపవాది మన మీద అటాక్ చేయడానికి వాడే అస్త్రము ఈ యొక్క చింత అనేది మనం గమనించాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. 16 ఇవన్నీయు కాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏం చూస్తున్నామండి? దుష్టుని అగ్ని బాణములు. మీ మీద దుష్టుడు ప్రయోగించే అగ్ని బాణములు అని ఉన్నాయి. అనేక అగ్ని బాణాలు ఉన్నాయి వాని దగ్గర. అందులో ఒకటి ఈ చింత అనేది కూడా. కాబట్టి ఈ అగ్ని బాణాన్ని మనం ఆర్పుటకు శక్తి గలవారు అవ్వాలంటే అక్కడ వాక్యం చూస్తున్నాం. ఏం పట్టుకోవాలండి? విశ్వాసం అనే డాలు. దేవునికి స్తోత్రం. సో, పేతురు రాసిన పత్రికలు కూడా పేతురు కూడా అదే అంటున్నాడు. 5వ అధ్యాయం 9వ వచనం అక్కడ ముందు చదువుకుంటూ పోతే
మీరు విశ్వాసంలో నిలకడగా ఉండి అపవాదిని ఎదిరించండి అనే రాయబడి ఉంటుంది. ఎందుకంటే టైం లేదు కాబట్టి నేను అట్లా ముందుకు వెళ్ళిపోతున్నా అండి. మీరు చదవండి ఒకసారి అక్కడ ఈ మాట రాయబడింది. చింత గురించి మనం చూసాం కదా, 7వ వచనం నుండి మనం చదువుకుంటూ పోయినాం కదా, అక్కడ 9వ వచనానికి వచ్చేసరికి 9వ వచనం ఏం రాయబడింది చూడండి ఒకసారి. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. విశ్వాసం స్థిరులై వాణిని అంటే ఎవరిని? శత్రువు 7 చదువుకున్నాం కదా, అపవాదిని. ఎవరిని మృంగాలని తిరుగుచున్నాడో ఆ అపవాదిని మీరు విశ్వాసంలో స్థిరులై ఉండి ఎదిరించండి. ఈ విశ్వాసంలో స్థిరులై ఉండి ఎదిరించడానికి మంచి నిదర్శనం ఎవరయ్యా అంటే మన విశ్వాసముకు తండ్రి అయిన అబ్రహామే. ఒకసారి చివరిగా మాట చదువుకుని ప్రార్థన చేస్తామండి. ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. ఏ విధంగా మనము ఈ చింతను ఎదుర్కోవాలో మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహాం. ఒకసారి చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనము. నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడో మనకు అందరికి బాగా తెలుసు కదండి. ఎప్పుడైతే తన సొంత కుమారుణ్ణి లేక పుట్టిన కుమారుణ్ణి దేవుడు బలి అడిగినప్పుడు 3 రోజుల పాటు ప్రయాణం చేసి అబ్రహాము తన కుమారుడిని పోతూ ఆ స్థలానికి చేరే సమయం వచ్చినప్పుడు ఆ కొండను ఎక్కుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ టైంలో కుమారుడు అడిగిన ఆ ప్రశ్నకు ఏమి, నాయన దహన బలికి కావలసిన కట్టెలు ఉన్నాయి, తర్వాత అగ్గి ఉంది, అయితే దహన బలికి కావాల్సిన గొర్రెపిల్ల ఎక్కడ అని అడిగితే ఆ టైంలో అబ్రహాం అంటున్నాడు, కుమారుడా, నా కుమారుడా, ఆ మాటలు ఎంత బాగున్నాయి చూడండి, నా కుమారుడా, దహన బలికి కావలసిన గొర్రెను దేవుడే చూచుకొనును. దేవునికి స్తోత్రం. ఒకసారి మీరు గమనించారా, 3 రోజులు ఆయన ప్రయాణం చేస్తే ఆ టైంకి ఆయన మనసులో ఒకవేళ నా కుమారుడు ఈ రోజు బలి ఇవ్వబోతున్నానే, నా కుమారుడు చనిపోతాడే ఎలాగూ అని ఒక చింతగిన ఉండింటే అబ్రహాము నోట్లో ఈ మాట వచ్చేదండి? లేదు. ఫస్ట్ ఏమో వచ్చేది తెలుసా? కుమారుడి నోట్లో వచ్చేది. ఎందుకు నాన్న ఈ రోజు ఇంత చింతగా ఉన్నావు నువ్వు? ఎందుకు ఆ విధంగా విచారంగా ఉన్నావు కదా అని కుమారుడే అనేవాడు. అంటే ఆ మాట కుమారుడి నోట్లో రాకుండా దానబలికి కావాల్సిన గొర్రె ఏది అని అడుగుతున్నాడంటే అబ్రహాము ముఖంలో తన కుమారునికి ఆ విచారం కనపడలే అసలు. ఎందుకంటే అబ్రహాములో ఒక గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన విశ్వాసకు తండ్రిగా ఆ బిరుదును పొందాడండి, ఆ పేరును పొందాడు. ఊరికి పొందలే. అంత బిరుదు దేవుడానికి ఊరికి ఇవ్వలే. అటువంటి పరిస్థితిలో కూడా అబ్రహాముకు కలిగిన విశ్వాసము దేవుడే చూసుకుంటాడు. ఆయన వాగ్దానం చేసి ఇచ్చిన పుత్రుణ్ణి ఒకవేళ నేను బలి ఇస్తే కూడా నెక్స్ట్ ఆయన బ్రతికించి నాకు ఇస్తాడు. అందుకే కింద ఆ సేవకులతో అంటున్నాడు, నేను నా కుమారుడు వెళ్ళి దేవుని ఆరాధించి మరలా వస్తాము, మీరు ఇక్కడే ఉండండి. చూడండి, ఆ మాట వస్తామని ఎందుకు అంటున్నాడు? ఆయనకి ఆ విశ్వాసం ఉంది కాబట్టి. నా కుమారుడిని బ్రతికించి ఇస్తాడు నా దేవుడు, ఆయన చూసుకుంటాడు. ఆ గొర్రె పిల్లను దేవుడు చూసుకుంటాడు. అదే విధంగా మొరియా పర్వతంలో దేవుడు చూసుకున్నాడు కదా, పొదల్లో గొర్రెని దేవుడు ఇచ్చాడు కదా ఇసాకుకు బదులుగా. చూడండి, ఆ గొప్ప విశ్వాసం మనం అక్కడ అబ్రహాం కనపరిచాడు. సో ఈ రోజు మనం కూడా మనకు కలిగే ఏ విషయం, ఏ పరమైన చింత ఆలోచన వస్తుందో వెంటనే మనం కూడా ఈ మాట పలకాలండి. ఆ మాట ఏముందో ఆ మాట మనకు డాలుగా ఉంటుంది, విశ్వాసం అనే డాలుగా ఉంటుంది. సో అపవాది వేసే ప్రతి ఒక్క ఆ బాణం ఏముంది కదా, మీరు ఆర్పివేస్తారు. సో ఒకవేళ గమనించండి, మీ ఒక బిడ్డల పట్ల చింత ఉందా, ఏ విధంగా వారి భవిష్యత్ అని ఈ మాట చెప్పండి, దేవుడి చూసుకుంటాడు. ఒక ఆరోగ్యపరమైన విషయంలో మీకు చింత ఏర్పడతా ఉందా మనసులో? ఇటువంటి సమస్య వచ్చింది కదా, ఆరోగ్యం కోల్పోతున్నాను, లేకుంటే ఈ సమస్య వచ్చింది, డాక్టర్ ఏమో అంటున్నారు, ఏం చేయాలా? అప్పుడు పలకండి, దేవుడి చూసుకుంటాడు. ఆర్థిక పరమైన సమస్య ఉందా, విచారం ఉందా, మనసులో వస్తా ఉందా, పలకండి, దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి విషయమైన విచారం మనసులో అపవాది వేసినప్పటికీ కూడా మీరు విశ్వాసం కలిగి పలకండి, దేవుడే చూచుకుంటాడు. ఖచ్చితంగా ఆయన చూచుకుంటాడు. మనం ఏం చేయాలంటే ఈ చింతను ఆ విధంగా మనం ఎదుర్కోవాలి. చింత చేసేది మానేసి చింతను ప్రభు మీద వేసి మనం ఈ లోకంలో చంటి బిడ్డల వల్ల విశ్వాసం కలిగి, మన నమ్మకం కలిగి, భరోసం కలిగి దేవుడే చూచుకుంటాడు. ఆయన ఉండగా నేను ఎందుకు చింత చేయాలి? ఆయన చూచుకున్న పని ఏంటంటే దేవుని ఎందుకు సంతోషించడమే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి.
సో ప్రభునందు ఆనంది పోతున్నామంటే కారణము ఈ చింతనే అండి. సో కాబట్టి చింతను మనము సో రిప్లేస్ చేయాలి ఈరోజు. సో చింత ప్లేస్ లో విశ్వాసం తీసుకొని సో ఆ ఆ చింతను ఎదిరించి మనం ఏం చేయాలి, నెక్స్ట్ ప్రభుని స్తుతించాలి. ప్రభునందు ఆ విధంగా మనం ఆనందించగలిగితే మనకున్న చుట్టుముట్టు ఉన్న ఎటువంటి బాధ పరిస్థితులు అయినప్పటికీ కూడా సో ఖచ్చితంగా సో గొప్ప విజయాన్ని మనము చూస్తాము. అవి మనల్ని ముంచివేయవు. ఆ పరిస్థితులు గాని, పరిస్థితుల మీద మనము నడుచులాగాన దేవుడు చేస్తాడండి. దేవుడి కొద్ది మాటలు ప్రభు దీవించును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నిజంగా మనం చూసుకున్నట్లయితే అన్న చక్కటి వాక్యాన్ని వివరించి మనల్ని ఎంతగానో బలపరిచారు. నిజంగా మనము ఈ లోక సంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో చిక్కుకొని ధన వ్యామోహం అయితే ఇంకేమైనా వాటిలో చిక్కుకొని చింతతో దేవునికి దూరంగా బ్రతికే విశ్వాసులుగా మనం ఉంటాం కదా. విశ్వాస జీవితంలో ఉంటూ కూడా చింతపడుతూ ఉంటాం. ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ మనము దేవునిపై ఆధారపడం. దేవుడు ఉన్నాడనే ఆలోచన కూడా లేదు. మనుషుల వైపు చూస్తాం, మనుషులను నమ్ముకుంటాం. మనుషులు ఏమైనా సహాయం చేస్తారేమో ఎదురు చూస్తాం. దేవుడి దగ్గర సహాయం ఉంటుందో అని ఎదురు చూస్తాం. కానీ నిజంగా మనల్ని దేవుడు సృజించినటువంటి దేవుడు ఉన్నాడు, గొప్ప దేవుడు ఉన్నాడు, సహాయం చేసే దేవుడు ఉన్నాడని దేవుణ్ణి ఆలోచించాం. కానీ ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై వ్యామోహం ఉంచుకొని చింతపడుతూ ఉంటాం. కానీ అలా కాదు. నెహెమ్యా చూస్తే ఒక మాట, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, అంతటా పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. విచారంగా ఉన్నాడు. ఏటి విచారం ఉన్నాడు? ఆ యొక్క పడిపోయినటువంటి యెరూషలేము ప్రాకారం గురించి కట్టాలా, నేను పోయి పని చేయాలా, దేవుని పని చేయాలా, దేవుని కోసం నిలబడాలా అనే విచారం ఉంది. ఆ విచారం మనకు కావాలి. దేవుని కోసం పని చేయాలా, దేవుని కోసం నిలబడాలా అనే విచారం మనకు కలిగి ఉంటే ఆ దేవుడు వాటిని ఖచ్చితంగా, ఆ విచారం పడడం కాదు నెహెమ్యా, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినాడు. ఆ యొక్క యెరూషలేముకి వెళ్ళినాడు. రాజు దగ్గర ఎంతో షేప్ సైడ్ లో ఉన్నాడు. కానీ ఎక్కడ విచారం ఉంది? ఆత్మల విషయంలో విచారం ఉంది. నేను అక్కడికి వెళ్ళాలా, మా యొక్క ప్రజలను రక్షించుకోవాలా, వారికి సహాయం చేయాలా అనే విచారంలో ఉన్నాడు కదా. మనం కూడా ఈ విచారం తీసేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం మనం శ్రద్ధగా, అందుకే కదా వినుట వలన విశ్వాసము అధికమవుతుంది. ఏంటి గురించి? దేవుని గూర్చిన మాటలు వినటం వల్ల విశ్వాసం అధికమవుతుంది. అప్పుడు మనము ఈ లోకమైనటువంటి వాటిని, చింతను, యావత్తులన్నీ తీసివేయడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేలాగున ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన అంశాలు ఉన్నాయి, దయచేసి మన గ్రూప్ లో పంపబడిన విధంగా నిజంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. భీమవరం స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. 15, 16, 17 తేదీలో భీమవరంలో ఉన్నాయి. ఆగస్టు 15, 16, 17 తేదీలో దాని గురించి జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా సుప్రియ బ్రదర్ వాళ్ళ హెల్త్, సిస్టర్ వాళ్ళ బ్రదర్ హెల్త్ సరిగ్గా లేదు కదా, వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మనకు 16వ తేదీ ఫుల్ డే చైన్ ప్రేయర్ ఉంది. దయచేసి అందరం జ్ఞాపకం చేసుకుందాం. వారి వారి సమయాలను అన్నకిచ్చి ఆ యొక్క రోజు మనము ఆ రోజంతా కూడా 16వ తేదీ చైన్ ప్రేయర్ కొనసాగాలన్నా ప్రార్థిద్దాం. అదేవిధంగా CCM టీవీలో రివైవల్ రావడం గురించి ప్రార్థిద్దాం. తర్వాత శిరీష సిస్టర్ చీరాల్లో ఉంటారు. సిస్టర్ యొక్క శాల్వేషన్, మంచి హెల్త్ గురించి కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా షారోన్ యొక్క హెల్త్ గురించి, ఈమె కూడా చీరాలనే ఉంటారు, సిస్టర్ యొక్క హెల్త్ గురించి కూడా ప్రార్థిద్దాం. అదేవిధంగా శ్రవంతి యొక్క ఫ్యామిలీ ఇష్యూస్ మనకు తెలుసు, శ్రవంతి సిస్టర్ కూడా జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా విజయలక్ష్మి సిస్టర్ మ్యారేజ్, తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా శ్రీశైలం బ్రదర్ అంకుల్ మనకు మధ్యలో ఉన్న సర్జరీ ఉంది, న్యూరో సర్జరీ. దయచేసి అంకుల్ జ్ఞాపకం చేసుకుందాం. మంచి త్వరగా రికవర్ అవ్వనా, కంప్లీట్ గా రికవర్ అవ్వనా అన్న శ్రీశైలం బ్రదర్ గురించి ప్రార్థిద్దాం. అదేవిధంగా శంకర్ శ్యామ్లాల్ ప్రార్థించిన విధంగా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. షారోన్ యొక్క జాబు, తర్వాత సిస్టర్ యొక్క 13 years ఏజ్, మెలీసియా గురించి కూడా ప్రార్థిద్దాం. క్యాన్సర్ తో బాధపడుతున్నారు. సో వీటన్నిటి గురించి ప్రార్థిద్దాం. దయచేసి మన యొక్క సమయాన్ని వ్యర్థం చేయకుండా ప్రతి ఒక్కరు 3 minutes ప్రార్థించినట్లయితే అందరికి సమయం వస్తుంది. క్లుప్తంగా కొన్ని పాయింట్స్ అందరూ మనం ప్రార్థించడానికి ప్రయత్నిస్తాం. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.
ప్రేమగల నా పరలోకపు తండ్రి, సర్వకృపని దగునా దేవ, సర్వోన్నత సర్వాధిపతన ప్రభా, ఇదివనైనా మరి ఒక దినం మా జీవితంలో ఇచ్చినందుకు తండ్రి మీకు స్తోత్రం నైనా. ఈ దినంలో ప్రభా మీరు మాట్లాడుతూ వచ్చినారు తండ్రి, మరి దాసులు మీరు అభిషేకించి వాడుకున్నందుకు మీకు స్తోత్రం నైనా. అవును తండ్రి, మత్తయి 6:30 తండ్రి మీరు మాట్లాడినట్టుగా తండ్రి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి మీకు మరి నిశ్చయముగా వస్త్రం ధరింపజేయను కదా అని సెలవిచ్చిన నా తండ్రి. అవును ప్రభా, మేము దేని గురించి చింతించాలి ప్రభా? మీరు మాకు సమస్తం ఇచ్చిన దేవుడవు తండ్రి. అవును తండ్రి, ధనంలో తండ్రి ప్రభా, అనారోగ్యంలో ఉన్నప్పుడు తండ్రి ఎంతో చింతిస్తున్నాం, కుటుంబం విషయంలో కూడా చింతిస్తున్నాం. కానీ ప్రభా, మీరు సమస్తం చేయ సమర్థుడని, వాటన్నిటి నుంచి తండ్రి మమ్మల్ని బలపరిచే దేవుడవని, విడిపించే దేవుడవని మీ తట్టు చూడకుండా లోకం తట్టు చూస్తూ మా యొక్క స్వయం ఆలోచనలు వెళ్ళిపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. ఈ ఉదయకాలం దాసులు తెచ్చిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. నేను ఎంతో గొప్ప ఆత్మీయ ఆహారం తండ్రి. అవును తండ్రి, మేము ఏ విధంగా ఉండవాలనో, ఏ విధంగా మెలకు ఉండి ప్రార్థించవాలనో, దేనికి చోటు ఇవ్వకూడదు, చోటు ఇవ్వకుండా తండ్రి, అది అణిచివేయకుండా తండ్రి మెలకుగుండి ప్రార్థించమంటున్నారు ప్రభా. అవును తండ్రి, నేహం దేని గురించి చింతించలేదు తండ్రి, తన దేశం కొరకు తన ప్రజల కొరకు ఏ విధంగా చింతించిన ఆ విధంగా తండ్రి మీ యొక్క పరీక్షలో వాడబడే బిడ్డలు తండ్రి, మరి ఎవరి ఆత్మల కొరకు తండ్రి, మరి అదేవిధంగా తండ్రి మరి ఆత్మ ఎదుగుదల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను ప్రభా, కృప దయచేయండి. అవును తండ్రి, కనికరం గల దేవుడవు నైనా ఈ సమయంలో తండ్రి ఎన్నో ప్రార్థన అంశములు ఉన్నాయి ప్రభా, మీ పాసంలో పెడుతున్నాను దాసులను మా సుధన్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుని వారు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కూడా తండ్రి మీరు వారిని వాడుకున్నందుకు, వారి నోటి ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. వారి కుటుంబాన్ని దీవించండి, వారి పరిచయం దీవించి వారి కుటుంబం అంతట్లో మీ కృప దయచేస్తున్నామని వేడుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి భీమవరంలో తండ్రి 15 నుంచి 17 వరకు తండ్రి మరి గాస్పల్ మీటింగ్ ఉంది, స్పెషల్ మీటింగ్ ఉంది తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అక్కడ మరి ఎవరైతే వాడబడుతున్నారో తండ్రి దాసుని అభిషేకించి వాడుకుంటారండి. మీ కృపను దయచేయకుండా ప్రజలను కూడా తండ్రి రక్షణలోకి నడిపించుకోండి ప్రభా. ఒక్క ఆత్మ రక్షణ పొందని పరలోకం మంది ఎంతో నెమ్మది సమాధానం తండ్రి, ఆనందం సంతోషం అన్నారు తండ్రి. ఆ విధంగా తండ్రి కొన్ని ఆత్మలు రక్షించుకోండి. అదే విధంగా తండ్రి సుప్రియ యొక్క తండ్రి మరి ఆ బ్రదర్ తండ్రి తన హెల్త్ కొరకు ప్రార్థిస్తున్నాను. అదే విధంగా వారి కుటుంబ మరి కంఫర్ట్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, బిడ్డను దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా తండ్రి 3వ శనివారం తండ్రి చైన్ ప్రేయర్ ఉంది ప్రభా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా, కనికరించండి తండ్రి. అవును ప్రభా, ప్రార్థనలో తండ్రి మెలకుగుండి ప్రార్థించమంటున్నారు, ఎడతెగక ప్రార్థించమంటున్నారు తండ్రి, మరి విసుకక ప్రార్థించమంటున్నారు ప్రభా. తండ్రి మీ కృపను దయచేయండి ప్రభా. ఆనాడు ప్రభా ఇజ్రాయెల్ మీరు తండ్రి మరి ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు తండ్రి వారు ఎంతగానో సన్నుకుంటూ గొనుక్కుంటూ ఎంతో మంది రాలిపోయినారు ప్రభా. ఆ విధంగా ఉండకుండా తండ్రి మరి ప్రభా మా విశ్వాసం మీ మీద ఆధారపడే కృపను మాకు దయచేస్తున్నామని వేడుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి సీసీఎం తండ్రి టీము మరి రివాల్వర్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, కనికరించండి. బిడ్డలు పరిచయం చేస్తున్నారు ప్రభా, మీరే వారికి తోడే ఉండమని మీ కృపను మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా తండ్రి చీరాలలో ఉంటారు శిరీష, వారి యొక్క రక్షణ కొరకు వారి మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాను. షారోన్ తనకు రక్షణ మరి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా, కృప దయచేయండి. ఈ విధంగా తండ్రి మరి తండ్రి గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి, పేరు పేరున ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచయం వారి కుటుంబ అవసరాలు అక్కర్లన్నీ తీర్చుదామని మీ కృపను మీకు సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. దేన్ని కూడా చింతించకూడదు తండ్రి, మీ వైపు చూచేందుకు తండ్రి మాకు సహాయం చేయండి. ఆ చిన్న బిడ్డను తండ్రి ముందు పెట్టి ఆ చిన్న బిడ్డ స్వభావం మాకు దయచేయమని, దేనికి చింతించకుండా మీ మీద ఆధారపడే కృపను దయచేయమని తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించి, నా కుటుంబాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన నా ప్రభు యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకము గల తండ్రి, దయల దేవ, కనికరం గల తండ్రి, మహోన్నతుడ, మహాగండ, గొప్ప దేవ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆకాశ మహాకాశాలు పట్టజాలిన దేవ, అత్యున్నతమైన సింహాసన గొప్ప దేవ నైనా, సమస్త సృష్టికర్తమైన తండ్రి, మరి ఒకసారి అశ్రద్ధ తండ్రి, మరి ఒకసారి మీ ప్రియ కుమారుడు మా రక్షుడవైన యేసు క్రీస్తు నామం బట్టి హృదయం మరి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాను ప్రభా. మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని
మేము సజ్జులమై ఈ దినం మిషన్లు స్థుతించి ఆరాధించాలని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. వందనాలు. మాకు ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేగా పునాది వేయబడక మునిపే మమ్మల్ని ఏర్పాటు చేసి ఎక్కడి వారు అయినప్పటికీ ఈ విధంగా కలుసుకోవటానికి మీరు ఏర్పాటు చేసిన ఈ యొక్క సౌకర్యాన్ని బట్టి వందనాలు అయ్యా. మరి మేము దినదిన మీ వాక్యం చేత ఉదయకాలం తృప్తిపరుస్తున్నందుకు కూడా వందనాలు. మీరు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి పరిశుద్ధులతో కలిసి ప్రార్థించే కృపను నాకు కూడా అనుగ్రహించినందుకు వందనాలు. మీ ఇచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీ చింత యావత్తు మరి నేను ఆయన మీద వేయమన్నా మా కొరకు చింతించే దేవుడు. ఎందుకంటే మేము చింతించడం వల్ల ఒక మూడు ఎక్కువ చేసుకోలేం, తక్కువ చేసుకోలేం. కనుక ప్రభా నేను ఏమి తాగి ఆలోచన చేయొద్దన్నారు. ఎందుకంటే ప్రభా నైనా మరి ఎందుకంటే మమ్మల్ని భరించే దేవుడు, మా కొరకు చింతించే దేవుడు మీరు ఉన్నారు. కనుక మా చింత యావత్తు మీ మీద పరిమితి బుద్ధి గల మారవై ప్రార్థించడానికి మెళుకోండి, ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభా. వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. దినదిన ప్రభా ఆ సమస్య ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రభాది మరి మార్చగల దేవుడు మీరున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే మాకు మరి విశ్వాసం కర్త మీరై ఉన్నారు. మా పక్షంగా కార్యం జరిగించేది మీరే ఉన్నారు ప్రభా. వందనాలు చెల్లించుకుని ఎందుకంత గొప్ప దినం కలిగి ఉన్నాం కనుక మీకు వందనాలు స్తోత్రాన్ని చెల్లించుకుంటున్నాను ప్రభా. మరి ఒకసారి మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ ఆదరణ బట్టి వందనాలు. మరి ఒకసారి నూతన అంతట్లో కూడా ప్రభా మీ కృపా కనికరాన్ని చూపించి మా మీద దృష్టించి మాకు ఆలోచన నడుస్తున్న మార్గాన్ని బోధించండి. కుర్తటం త్రిదేత్రోదిలో నడువులను మీ వెనక వస్తున్న ఇచ్చిన తండ్రి వందనాలు ప్రభా. మరి ఒకసారి PLDలో మరి ట్రైనింగ్ అంతట్లో సహాయం చేయండి అయ్యా. కృప చూపించండి అయ్యా. వందనాలు. బిడ్డలతో మాట్లాడండి. మీరు పార్టీలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదే ఉత్తర భారత్ మరి మిషనరీ నైనా జ్ఞాపకం అక్కడ చేయాలని సేవకులు విడుదల దయచిన పరిచయం పూర్తి చేయండి. అలాగే రివైల్ ఆఫ్ CCM టీం కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి టీంలో ఉన్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. భీమవరంలో స్పెషల్ మీటింగ్ లో 2 రోజులు ప్రభా కృప చూపుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. అనాథ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. రూబేన్ షారోన్ జ్ఞాపకం చేసుకోండి. షారోన్ భవిష్యత్తులో జాబ్ లో కృప చూపించండి. విజయలక్ష్మి భవిష్యత్తు విషయంలో ద్వారం తెరవండి. చింటుకు ఆరోగ్యం దయచేయండి. అలాగే శ్యామల వాళ్ళ కుటుంబాలకు రక్షణ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలాగే టీంలో మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంలో పరిచయం దీవించండి. పిల్లల చదువుల్లో, పరిచయంలో, కుటుంబాలు, సంఘాలను కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అయ్యా. ముఖ్యంగా మా దేశాన్ని, మీ రాష్ట్రాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీ రాజ్య వ్యాప్తి సహాయం చేయండి. ట్విన్ సిటీలో ఉన్న సంఘాలను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ, సారథ సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అదే సమయంలో మరి అసలు మా బిడ్డల భవిష్యత్తులో కూడా ప్రభ మీరే ద్వారాలు తెరవడం, చదువుల్లో కృప అనుగ్రహించండి అయ్యా. వందనాలు. మరి నాయన టీంల సేవకులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పరిచయం వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దీని నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వందనాలు. వాతావరణం మీ స్వాధీనించుకుని బిడ్డలు ఉదయకాలం ప్రభు స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలో ఆఫీస్కి వెళ్ళాలి అయ్యా. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకుని వాతావరణంలో ఎవరు సిక్ కాకుండా బిడ్డల స్కూల్ మరి ఆయా గమ్యాన్ని క్షేమంగా నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి మీ స్థాన్ని తోడుగా ఉంచుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ప్రభా. అన్నిటికంటే ముఖ్యంగా మేము మిమ్మల్ని కలిగి ఉండి నైనా మిమ్మల్ని వెంబడించే వారంగా నైనా మీ ఏర్పాట్లు మీ చిత్తంలో ఉండేవారు అంతవరకు ఇచ్చిన రక్షణ వణుతోనూ మరి కాపాడుకుంటూ నైనా మీ కొరకే నేను మరి మీరు అక్కడికి ఎదురు చూసే వారంగా సిద్ధపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ టీంలో ఉన్న వారందరూ కూడా ప్రభ మరి జ్ఞాపకం చేసుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ పిలిపి 4 తక్కలు తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామం బట్టి వినయముతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మహాపరిద్రుడైన తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిజంగా మీరు ప్రేమించి దేవా మరి ఒక దినాన్ని మా జీవితంలో పొడిగించిన విధానం బట్టి కూడా మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజంగా మీ దాసుని ద్వారా చక్కటి మాటలు మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజంగా తండ్రి, గడ్డి పువ్వును మీరు ఆ విధంగా అలంకరించినప్పుడు నిజంగా తండ్రి అది ఎందుకు పనికిరాండి, కానీ మానవుని మీరు నిజంగా
జగతి పునాది వేయబడక మునిపే తండ్రి మీ యొక్క ప్రణాళికలు ఏర్పరచుకొని తండ్రి మానవుని యొక్క ఉద్దేశం తండ్రి నేను మహిమపరచాలని నీ పరిచర్య చేయాలని నీలో ఎల్లప్పుడూ ఆయన కలిసి జీవించాలనే కోరికతో నువ్వు సృజించారు. అలాంటి స్పృహతో దేవా అలాగే ఈ లోకంలో మేము బ్రతకడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అవునైనా ఈరోజు వాక్యం అందించినటువంటి మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క బళ్ళారి ప్రాంతంలో దేవా నీ కొరకు సాక్షిగా నిలబడుతూ ఎన్నో ఆత్మలు సంపాదిస్తూ తండ్రి నిజంగా పరిచర్య చేస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన పరిమళ సిస్టర్ను పిల్లలిద్దరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. నిజంగా తండ్రి అదేవిధంగా వాళ్ళ మదర్ గురించి ప్రార్థిస్తున్నాం. తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. దేవా దీని చిత్తమైతే దేవా సర్జరీ లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని ఈ సన్నిధిలో వేడుకుంటున్నాం. కృప చూపించండి, కనికరించండి దేవా. అవునాయన నిజంగా తండ్రి మిలిషియా గురించి ప్రార్థిస్తున్నాం దేవా. క్యాన్సర్ తో బాధపడుతున్నగా దేవా జ్ఞాపకం చేసుకోండి. 13 సంవత్సరాలతో తన చిన్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో బాధ వేదనతో ఉంటున్నటువంటి మిలిషియాను మీరు జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా దేవా షారోన్ యొక్క జాబ్ విషయంలో ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, కనికరించండి దేవా. వందనాలు నేను. అదేవిధంగా తండ్రి శ్యామ్లాల్ బ్రదర్ శంకర్ సిస్టర్ యొక్క శాల్వేషన్ గురించి ప్రార్థిస్తున్నాం. నేను ఆ యొక్క హైదరాబాద్ ప్రాంతంలో ఉంటుండగా దేవా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మీ యొక్క రక్షణ అనుభవంలోనికి ఆ కుటుంబాన్ని తీసుకురండి. తద్వారా ఇంకా ఎన్నో ఆత్మలను ఆయన వారు సంపాదించే భాగ్యాన్ని ఆ యొక్క శ్యామ్లాల్ బ్రదర్కి మీరే దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అదేవిధంగా దేవా శ్రీశైలం బ్రదర్ని మీ జ్ఞాపకం చేసుకోండి దేవా. న్యూరో సర్జరీ కలిగి ఉంటుండగా దేవా ట్యూస్డే జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క మంగళవారం దిన సర్జరీ అయినా ఈరోజు చక్కగా జరగడానికి మీరే కృప చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ఆయన అతను కంప్లీట్ గా రికవర్ అవడానికి మీరే కృప చూపించండి. వందనాలు దేవా. అదేవిధంగా తండ్రి అనిత సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. క్యాన్సర్ తో బాధపడుతున్నగా మీ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేసి కుటుంబానికి ధైర్యాన్ని దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అదేవిధంగా దేవా రాజేశ్వరి సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి. తన క్యాన్సర్ తో బాధపడుతున్నగా దేవా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఆ బిడ్డకు దయచేయమని ఆయన ఐసీయూలో ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకోండి. త్వరగా రికవర్ అవడానికి ఆయన కిడ్నీతో బాధపడుతుండగా తన జ్ఞాపకం చేసుకోండి. తండ్రి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించవలసిందిగా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి విజయలక్ష్మి సిస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి. మ్యారేజ్ విషయంలో కృప చూపించండి. ముఖ్యంగా దేవా 16వ తేదీ జరిగినటువంటి చైన్ ప్రేయర్ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన ఆ రోజంతయు మీరు మహిమ పొందండి. మా యొక్క ప్రియులందరూ వారి వారి సమయాల్లోనైనా సన్నిధిలో కేటాయించి మీ కొరకు తండ్రి మోకరించి ప్రార్థించే మనసును ఆయన భారతదేశానికి ఉన్నటువంటి ఆయన సమస్యలు ఆయనటువంటి మిషనరీల గురించి ఆ యొక్క సమయంలో ఆయన ప్రార్థించడానికి మా పిల్లలందరికీ సమయాన్ని దయచేయమని సన్నిధిలో వేడుకుంటున్నాం. అదేవిధంగా తండ్రి దేవా భీమవరం ప్రాంతంలో 16, 17వ తేదీలో జరిగినటువంటి మీటింగ్ గురించి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి, కృప చూపించండి, కనికరించండి దేవా. తన చక్కగా జరగడానికి మీరే ఆయన మీ సహాయాన్ని కోరుకుంటున్నాం దేవా. మెట్టుకు మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మా రక్షకుడు మా ప్రభువునైన యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి వేడుకొని పొందిన మా పరమ తండ్రి ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన నామంలో ఉదయ కాలం మీ ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా మీ సన్నిధిలో ప్రార్థించడానికి తండ్రి నాకు కూడా ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీ దాసుని ద్వారా మా గమనాన్ని తీసుకొచ్చిన లేఖన భాగనాన్ని బట్టి వందనాలు తండ్రి. జీవంతో కూడిన మీ మాటలను బట్టి వందనాలు ప్రభా. మేము చింతించే వారంగా ఉంటాం, అనేక విషయాలు అవిశ్వాసంగా ఉంటాం తండ్రి. దాన్ని బట్టి మీరు ముందుగా మమ్మల్ని హెచ్చరిస్తూ వచ్చారు ప్రభా. దేని యందు చింతించొద్దన్నావు తండ్రి. మళ్ళీ అల్ప విశ్వాసులారనో నిశ్చయంగా నాయన మార్పు చెందితేనే గాని ఆ పరలోక రాజ్యం వెళ్ళవరని సెలవిచ్చావు ప్రభా. మీరు చింతించి మురుడు ఎక్కువ చేసుకోలేరని సెలవిస్తూ వచ్చారు తండ్రి. మేము చింతించకుండా ఉండాలంటే మీ మీద ఆధారపడాలని మీరు నేర్పిస్తూ వచ్చారు ప్రభా. ఇశ్రాయేల్ నాయన తప్పిపోయారు నాయన, వారు అరణ్యంలో రాలిపోతూ వచ్చారు తండ్రి. దృష్టాంతంగా అవి మాకు బుద్ధి కలగడానికి ఆ లేఖనాలు మా ముందు మీరు తీసుకొస్తూ వచ్చారు ప్రభా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని సెలవిచ్చావు తండ్రి. మీరున్నారని, మీరు ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తారని నమ్మి విశ్వాసంతో తండ్రి ముందుకు సాగాలని మీరు కోరుకునే దేవుడిగా ఉంటున్నారు. ఇలా అనేక విషయాలతో మాతో మాట్లాడుతున్న మీ మాటలను బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ వాక్యాన్ని మాలో నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభా. అనుదినము మా భారం మీ మీద వేయడానికి మీ తండ్రి మీరున్నారని నాయన మమ్మల్ని పట్టించుకుని మా పట్ల మీరు ఎంతో శ్రద్ధ కలిగి మమ్మల్ని నాయన మరి జీవితంలో ఈ లోక యాత్రలో మమ్మల్ని నడిపించే దేవుడిగా మాకున్నారని
మేము మీ వైపు చూస్తూ ప్రభా మా పరుగు పందులా తుదిముట్టించడానికి సహాయపడుతురండి. శ్వాసంలో తండ్రి, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో ప్రభా మేము ఇంకా అధికంగా మీలో ఫలించడానికి మీరిచ్చిన నాయన ఏదైతే మాకు అప్పగించారో ఆ పరిచర్యను కూడా మేము తుదిముట్టించట్లో సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను తండ్రి. సహాయపడండి. అబ్రహాం దేవుడిని నమ్మిన అదే ఆయనకి నీతిగా ఎంచబడిన నిజంగా ప్రభా మీ వైపు మేము చూస్తున్నాం ప్రభా. మేము మా భారాలన్నీ మీ మీద వేస్తున్నాం తండ్రి. మీ కృప చూపిస్తురండి. ఆయన మీ దాసుని మధు బ్రదర్ని, పరిమళ సిస్టర్ కుటుంబాన్ని, బిడ్డలు దీవిస్తురండి. ఎంతగానో పరిచర్లో వాడుకుంటున్నారు నాయన. వారి ద్వారా మరి పరిచర్యను దీవించి అనేక ఆత్మల రక్షణ కొరకు ఇంకా బలంగా వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. దయగలను తండ్రి, వాళ్ళ అమ్మగారు కూడా మరి మంచి ఆరోగ్యం దయచేయండి. ట్రీట్మెంట్లో ఉంటున్నారు, స్వస్థత అనుగ్రహిస్తారండి. దయగలనైనా గ్రూప్లో చేరువచ్చిన వారందరిని బట్టి వందనాలు. పేరు పేరున ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి సంఘాలని, కుటుంబాలని, పరిచర్యను దీవిస్తారమ్మని ప్రార్థిస్తూ వస్తున్నాను నాయన. మరి ఏదైతే మీ ప్రియ బిడ్డలు చేసిన ప్రార్థనలు మీరు విన్నారు తండ్రి. మరి 15, 16, 16, 17 తారీఖుల్లో భీమవరంలో స్పెషల్ మీటింగ్స్ లో సహాయపడండి. మీ దాసులనైనా అక్కడ అభిషేకించుకుని బలంగా వాడుకుంటూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయపడండి. అంతేకాకుండా దయగలనైనా చేరిన పేరు కొరకు కూడా ప్రార్థిస్తున్నాను. ఆ ప్రార్థన సమయాన్ని మీరు ఎంతో దీవెనకరంగా మారుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ వస్తున్నాను. మా దేశ పరిస్థితులు, సేవకులు, సంఘాలు హింసించబడుతున్నాయి తండ్రి. మీ బిడ్డలను వారు ఎంతో కష్టపరిస్థితుల్లో మీ పరిచయం చేస్తున్నారు. వారి కొరకు మేము భారంగా ప్రార్థించే వారంగా అటు ఆత్మ అభిషేకం భారం మాకు దయచేసి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయపడండి. అంతేకాకుండా స్రవంతి బిడ్డ నాయన రక్షణ కొరకు కుటుంబ పరిస్థితులను అనుకూలపరచండి నాయన. ఆ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటారండి. విజయలక్ష్మి బిడ్డ భవిష్యత్తు విషయంలో మీ కృప చూపించండి. తన కుటుంబ రక్షణ కొరకు పరిస్థితులన్నింటిలో సహాయపడండి నాయన. కృప చూపించండి. ఎవరైతే చిన్న బిడ్డ క్యాన్సర్తో బాధపడుతున్నారో నాయన మీరు కాపాడే దేవుడు తండ్రి, స్వస్థపరిచే దేవుడు కాబట్టి ఆ బిడ్డ క్యాన్సర్ నుంచి కాపాడమని, స్వస్థపరచమని వేడుకుంటున్నాను. అనిత సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ బిడ్డ కూడా ట్రీట్మెంట్లో ఉంది నాయన. స్వస్థపరిచే దేవుడు నేనని సెలవిచ్చావు ప్రభా. మీరు బాగు చేస్తే తండ్రి వారికి స్వస్థత అనుగ్రహించబడుతుంది కాబట్టి మీ కృప చూపించండి దయగలనైనా. అంతేకాకుండా ప్రభా మరి శంకరి సిస్టర్ శ్యామల కుటుంబాన్ని మీరు నూతనంగా మీరు దర్శిస్తూ వచ్చారు. ఆ కుటుంబంలో గొప్ప రక్షణ దయచేతండి. వాళ్ళ మీ కార్యం జరిగించండి అని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. సహాయపడండి ప్రభా. శిరీష సిస్టర్ ఆరోగ్యం కొరకు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలన్నావు తండ్రి. మరి ఆ బిడ్డలో మీ కార్యం జరిగించి మీ రక్షణలో నడిపిస్తారండి. సారోను సిస్టర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాన్ని కూడా మీరు బలపరచండి. మీ దాసరాలు కూడా మంచి ఆరోగ్యం దయచండి. ఇలాగే ఏదైతే ప్రార్థన అంశాలు పెట్టారో నైనా వాటిని అన్నిటి నిమిత్తము మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాం తండ్రి. మా భారం అంతా భరించే దేవుడు ప్రభా. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే ఆదుకుంటాడని మీరు ఆదుకునే దేవుడు కాబట్టి మా చింత యావత్తును మేము మీద వేస్తున్నాం తండ్రి. దేని యందు చింతించొద్దన్న కృతజ్ఞత జ్ఞాపన పూర్వకంగా మా విన్నపములను మేము తెలియజేయమన్నా. మరలా చెప్తున్నాం, మేము ఆనందించమన్నా. ప్రభునందు ఆనందించడం వల్ల మేము బలపరచబడతామని మీరు సెలవిస్తున్న వాక్యాన్ని బట్టి వందనాలు. దయగల తండ్రి. 29వ తారీఖుని ఎల్సద్దాయి ద్వారా ఏ సముద్రంలో 28 గ్రామాలు సువార్త ప్రభా. ద్వారాలు తెరవండి. వాతావరణం అనుకూలపరుస్తారండి ప్రభా. సహాయపడండి నాయన. వాతావరణాన్ని బట్టి వర్షాల వల్ల ప్రభా అనేకులు నిస్సాయ స్థితిలో ఉన్నారు తండ్రి. అనేక నాయన ప్రాంతాల్లో ఎంతో వరద ప్రభా ఉన్నారు. ఎన్నో గృహాల్లో నీరు చేరి ఎంతో మరి తండ్రి నిస్సాయ స్థితిలో ఉన్నారు. వారందరినీ నిరసరాలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విధంగా అపాయకర దినాల్లో, అంత్య దినాల్లో ఉన్నాం తండ్రి. మీరు అక్కడ సమీపంగా ఉంది. మేము నాయన ఈ శ్వాసంలో నాయన ప్రార్థనలో, వాక్యంలో, పరిచర్లో అత్యధికంగా మీ చేతిలో వాడబడ్డానికి మీరు కోరిన స్థాయికి మేము ఎదిగి తండ్రి మీ పని తుదిముట్టించట్లో సహాయపడతారమ్మని నాకు కూడా ఇచ్చిన మంచి సమయం కొరకు వందనాలు చెల్లిస్తూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అయినా మా ప్రియ పరలోకపు రాజా, అద్వితీయ సత్యదేవుడు అయినా మా ప్రియ తండ్రి, వర్తమాన భవిష్యత్తు కాలంలో సదాకాలం ఏకరీతిగా ఉన్న దేవ ప్రభా, స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన దేవ, ఆయన మొరాలకించి ప్రభా ప్రత్యోపకారం చేసే దేవ, సమస్త క్రియలను నాయన అద్భుత ఆశ్చర్యమైన కార్యాలను చేసే దేవ మీకు ఎంతో స్తోత్రములు.
ఈ ఉదయకాల సమయంలో మీ పాసందులో చేరి నాయన మీ నామాన్ని సన్నతించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. మీ ప్రియదాసుని ద్వారా నాయన మా గమనాన్ని తీసుకురాబడిన వాక్య భాగం బట్టి మీకు ఎంత వందనాలు. ఆయన మరి ఆహారము, వస్త్రము, దేహము మరి వీటన్నిటికంటే అది శ్రేష్టమైనది. వాటి గురించి నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన కాబట్టి మనం స్తుతిస్తున్నాం. మరి ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం ఇవి గొప్పవి. వీటి గురించి మేము చింతపడాల్సినటువంటి అవసరం లేదని ప్రభువా మీరు సెలవిస్తూ వచ్చిన విధానం బట్టి మీకు ఎంత వందనాలు. కొండ మీద ప్రసంగంలో తండ్రి నాయన గొప్ప ఉద్యోగంతో కూడిన ప్రసంగం నాయన, నేటి తరానికి నాయన, అన్ని తరాల వారికి నాయన ఈ యొక్క ప్రసంగం నాయన ప్రభా అందరికీ మాదిరికరంగా ఉన్నటువంటి విధానాన్ని ప్రభా మరి చూపిస్తుండగా తండ్రి నాయన ప్రభా మరి నిజంగా నేడు లోకం అంతా కూడా నాయన వస్త్రాలపైన మరి దేహం మీద చూపించిన శ్రద్ధ, తిండి మీద చూపించిన శ్రద్ధ నాయన ఆత్మ మీద మరి పరిశుద్ధత మీద, నీతి రాజ్యముల మీద మరి చూపించే స్థితి లేదు. మరి నాయన మరి లోకం అంతా కూడా ఇటు పరిగెత్తూ ఉన్నాయి. అయ్యా మీరు సెలవిస్తూ వచ్చారు ప్రభా మీకు ఎంత స్తోత్రములు. మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని మీరు సెలవిస్తూ వచ్చారు. దేవా మీకు ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి ఇవన్నీ కొత్త మట్టుకే ప్రయోజనకరం, కానీ శాశ్వతం ప్రయోజనకరమైనవి, నిత్యమైనవి నాయన, శాశ్వతమైనవి మా కొరకై మీరు సిద్ధపరుస్తున్న దేవుడు నాయన మీకు ఎంత వందనాలు. వాటి మీద మేము ఎక్కువ దృష్టి ఉంచుకొని నాయన శరీర సంబంధమైనటువంటి వాటన్నిటి మీద విజయం పొందుకొని నాయన ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో శ్రద్ధ కలిగి, భారం కలిగి మేము జీవించడానికి మీరే సహాయం చేయండి ప్రభా. మరి సమయాన్ని బట్టి మీకు ఎంత వందనాలు. మా ఎదుటి ఉంచమైనటువంటి నాయన ప్రార్థన మనల్ని బట్టి మేము స్తుతిస్తున్నాం దేవా. మీరే మాకు సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు మమ్మల్ని నడిపించేది, కృప చూపించే దేవుడు, దయపాలించే దేవుడు నాయన, మాకు సహాయం చేస్తున్నవాడు నాయన. మా విషయాల్లో మీరెంతగానో శ్రద్ధ చూపిస్తున్నటువంటి దేవుడు అయినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మీకు ఎంత వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరే కృప చూపించండి నాయన. మమ్మల్ని ఆత్మీయంగాను మీ సన్నిధికి, సాహసానికి దగ్గరగాను మేము ఉండి నాయన ఎల్లప్పుడూ నాయన మరి భారం కలిగి మేము జీవించేవారుగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి. అట్లా మీ సన్నిధి ఆత్మతో మీరు మమ్మల్ని నింపండి నాయన. మీ కార్యాల్లో మేము ఎల్లప్పుడూ నాయన భారభరితం ఆత్మ కలిగి మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభావ. మా సాహసం ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఆయన. అడుగువాడి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయ శక్తి, సామర్థ్యం గల దేవుని మీద ఆధారపడుతూ నాయన మేము ఎల్లప్పుడూ జీవించి వారకుంటానికి సహాయం చేయండి నాయన. ఈ ఉదయకాల ప్రార్థనలు మేము దృష్టించినందుకు స్తోత్రములు దేవా. దీవించండి నాయన. మదన కుటుంబం బిడ్డలను బట్టి మీకు ఎంతో స్తోత్రములు నాయన ప్రభా. కుటుంబాలు మీరు ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. సేవ పరిచయను వరదలు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా సావాసం దీవించమని, మీ సన్నిధి తోడుగా ఉంచమని కృతజ్ఞతా వందన స్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చివరిగా ఒకరు ప్రార్థించినట్లయితే మన మధ్యలో శోభా సిస్టర్ ఉన్నారు. శోభా సిస్టర్ ఒక పాట పాడతారు. చివరిగా ఒకరు ప్రార్థించారు. ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ, ಪರಿಶುದ್ಧನೇ, ಮಹೋನ್ನತನೇ, ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನ ದೇವ್ರೆ, ನಿನ್ನ ಪರಿಶುದ್ಧವಾದ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಸ್ವಾಮಿ. ಕರ್ತನೇ, ನೀನು ಒಳ್ಳೆಯವನಪ್ಪ, ಯಾವಾಗಲೂ ಒಳ್ಳೆಯದನ್ನೇ ಮಾಡುವಂಥ ದೇವರು ನೀನಾಗಿದ್ದಿ. ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೇವೆ. ರಾತ್ರಿ ಎಲ್ಲ ಕಾಯ್ದು ಕಾಪಾಡಿ ಒಳ್ಳೆ ನಿದ್ದೆ, ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು ಕೊಟ್ಟು ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಸ್ವಾಮಿ
ಈ ರೀತಿಯಾಗಿ ಕರ್ತನೇ ನಿನ್ನನ್ನು ಸ್ತುತಿಸುವಂತೆ, ಕೊಂಡಾಡ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ, ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಿಕ್ಕಾಗುವಂತೆ ಕೊಟ್ಟಂತ ನಿನ್ನ ಕೃಪೆಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ವಾಕ್ಯವನ್ನು ತಂದಿರುವಂತ ನಿನ್ನ ಮಗನನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ಕೇಳದಂತ ವಾಕ್ಯಗಳನ್ನು ಸ್ವಾಮಿ ನಾವು ಮರೆತು ಹೋಗದ ಹಾಗೆ ನಮ್ಮ ಚಿಂತೆ ಭಾರ ಎಲ್ಲವನ್ನು ನಿನ್ನ ಮೇಲೆ ಹಾಕಿದವರಾಗಿ ನಾವು ನಿಶ್ಚಿಂತೆಯಿಂದ ಜೀವಿಸ್ಲಿಕ್ಕಾಗುವಂತೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡು. ನೀನು ಮಹಿಮಂದಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಗ್ರೂಪ್ನಲ್ಲಿ ಜಾಯ್ನ್ ಆಗಿರುವಂಥ ಎಲ್ಲ ಮಕ್ಕಳನ್ನು, ಸೇವಕರನ್ನು, ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ನೀನು ತಾನೇ ಆಶೀರ್ವದಿಸು, ಬಲಪಡಿಸು. ನೀನು ಮಹಿಮಂದು ಸ್ವಾಮಿ. ಯಾರೆಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆ ರಿಕ್ವೆಸ್ಟ್ಗಳನ್ನು ಕೋರಿದ್ದಾರೋ ಸ್ವಾಮಿ, ಅವರನ್ನು, ಅವರ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ನೀನು ತಾನೇ ಸಂಧಿಸಿ ಪೂರೈಸಿ ಅವರೆಲ್ಲರಿಗೂ ಬೇಕಾದಂಥ ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯವನ್ನು, ಬಲವನ್ನು ನೀನು ತಾನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಹಾಗೆ ಮಾಡುವಂಥ ದೇವರು ನೀನಾಗಿದೆಯಪ್ಪ, ಅದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ವಿಶೇಷವಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಶೈಲಜಾಗೋಸ್ಕರ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಅವರು ಅಪ್ಪ ಚೆನ್ನೈ ಪ್ರಾಂತ್ಯದಲ್ಲಿ ಹೋಗಿರುವಾಗ ಸ್ವಾಮಿ, ಆ ಮಗಳು ತೋಟಿಗೆ ಹೋಗುವಾಗ ಬರುವಾಗ ನಿನ್ನ ದೇವುಳ್ಳ ದೂತರ ಕಾವಲಾಗಿದ್ದು ಕಾಯ್ದು ಕಾಪಾಡು ಅಪ್ಪ. ಪ್ರತಿಯೊಂದು ಸಮಯದಲ್ಲಿ ನೀನು ಅಕ್ಕನ ಜೊತೆಗಾರನಾಗಿದ್ದು, ಎಬಿನೇಜರ್ ಆಗಿದ್ದು, ಪ್ರತಿಯೊಂದು ಸಹಾಯವನ್ನು ನೀನು ತಾನು ಒದಗಿಸಿಕೊಟ್ಟು ಆ ಮಗಳನ್ನು ಕಾಯ್ದು ಕಾಪಾಡು ಅಪ್ಪ. ಅನೇಕರಿಗೆ ಸ್ವಾಮಿ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಅನೇಕರಿಗೆ ನಿನ್ನ ಬಗ್ಗೆ ತಿಳಿಸುವಂಥ ಸ್ತ್ರೀಯನ್ನಾಗಿ ಮಾರ್ಪಡಿಸಿ ಕರ್ತನ ಕೆಲಸದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಸಹಾಯಕನಾಗಿದ್ದು ನಡೆಸಿ ಅದ್ಭುತ ಮಾಡು. ಎಲ್ಲ ವಾತಾವರಣ, ನೀರು ಎಲ್ಲದರಿಂದ ಸ್ವಾಮಿ ಮಗಳಿಗೆ ನೀನು ತಾನೇ ಬೇಕಾದಂಥ ಆರೋಗ್ಯವನ್ನು, ಬಲವನ್ನು ನೀನು ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಬಿಟ್ಟು ಹೋಗಿರುವಂಥ 2 ಚಿಕ್ಕ ಮಕ್ಕಳನ್ನು ಕೂಡ ನೀನು ಆಶೀರ್ವದಿಸು. ಅವರ ತಂದೆ ತಾಯಿಗಳಿಗೆ ಬೇಕಾದಂಥ ಆರೋಗ್ಯವನ್ನು, ಬಲವನ್ನು ಕೊಟ್ಟು ಸ್ವಾಮಿ ಆ ಮಕ್ಕಳು ದೇವರೇ ಅಪ್ಪ ನಿನ್ನ ಭಯಭಕ್ತಿಯಲ್ಲಿ ಬೆಳಲಿಕ್ಕಾಗುವಂತೆ ನೀನು ಕೃಪೆ ಮಾಡು. ಆ ಮಕ್ಕಳಿಗೆ ಕೂಡ ಬೇಕಾದಂಥ ಆರೋಗ್ಯವನ್ನು ದಯಪಾಲಿಸು. ನೀನು ಮಹಿಮಂದಪ್ಪ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅಣ್ಣವರು ತಿರುಗಿ ವಾಪಸ್ ಬರ್ತಿರುವಾಗ ಸ್ವಾಮಿ ಆ ಮಗನ ಜೊತೆಯಲ್ಲಿ ಏನಿದ್ದು ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಸಹಾಯಕ ನೀನಾಗಿದ್ದು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಬಂದು ಹೈದ್ರಾಬಾದ್ ಪ್ರಾಂತ್ಯ ತಲುಪಲಿಕ್ಕಾಗುವಂತೆ ನೀನು ಕೃಪೆ ಮಾಡೆಂಬುದಾಗಿ ನಾನು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾ ಸಕಲವನ್ನೇ ನಿನ್ನ ಹಸ್ತಕ್ಕೊಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ನಜರೇತಿನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಎಲ್ಲವನ್ನ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನಪ್ಪ ನನ್ನ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇಲೆ. ಆಮೇನ್. ಶೋಭಾ ಸಿಸ್ಟರ್. అన్నా శోభ సిస్టర్ లేదన్నా, మొనక్క ఉన్నారు చూడండి. మను సిస్టర్.